ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఈ అమరావతి పైన వచ్చేట్టుగా చేయగలిగారు. ఇది నేను అనుకుంటాను, ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమాలకి ఈ అమరావతి శ్రీకారం చుట్టింది. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఇది ప్రపంచం మెచ్చే నగరంగా, బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. అమరావతి పని ప్రారంభించినప్పటి నుంచి చాలా కార్యక్రమాలు సుజావుగా అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూడండి, అమరావతి ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను, అమరావతి పెట్టడానికి 5 కోట్ల జనాభాకు సమాన దూరంలో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. అలాంటి నగరం అమరావతి అని ఆలోచించి ముందుగా స్థలం నిర్ణయించాం. పేరు ఏం పెట్టాలని ఆలోచించాం. పేరు పెట్టాలనుకున్నప్పుడు చాలా మంది చాలా సూచనలు చేశారు. ఫైనల్ గా మనం ఆలోచిస్తే ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. మామూలు చరిత్ర కాదు, సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్నో సంవత్సరాలు, ఫస్ట్ ఏడీ నుంచి సెకండ్ ఏడీ నుంచి ఇది ఒక చరిత్ర ఉంది. ఆ రోజు శాతవాహనులు పరిపాలించిన ప్రాంతం. ఇక్కడి నుంచి నార్త్ ఇండియానే కాదు, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఇక్కడ రాజధానిగా చేసుకొని పరిపాలించారంటే అది ఒక సుదీర్ఘ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడుండే వస్తువుల్ని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి ఈరోజు లండన్ మ్యూజియంలో 33A గ్యాలరీ ఉంది. అది అమరావతికి ప్రత్యేకమైన గ్యాలరీ. ఏ దేశానికి లేని గౌరవం ఈ అమరావతికి లండన్ మ్యూజియంలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ గౌరవం వచ్చిందంటే దానికి కారణం ఒక చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన ప్రాంతం ఈ అమరావతి. ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు బుద్ధుడు కూడా ఈ ప్రాంతంలో సంతరించాడు. అంతేకాదు నాగార్జునుడు ఇక్కడి నుంచి తన బుద్ధ ప్రబోధనల్ని ప్రపంచమంతా కూడా చాటి చెప్పాడు. అలాంటి చరిత్ర కలిగిన ప్రదేశం ఈ అమరావతి. ఇంకో పక్క నేను ఒక పిలిపించాను, నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతాంగం స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే ఈ స్థల మహత్యం, ఈ రైతుల త్యాగశీలితనం తప్ప ఇంకోటి కాదు. అలాంటి రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మనం పిలిపించాం, మనం కోరాం, ఒక వారంలో కేబినెట్లో పెట్టి కేబినెట్ ఆమోదం ఉంది. నెల లోపలనే MOU చేసి, అంతేకాదు 6 నెలల లోపలనే మనకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ 3 రిపోర్ట్లు ఇచ్చారు. ఈరోజు ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం కూడా దీన్ని ఒక పవిత్రంగా చేయాలని ఆలోచించాం. ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఎల్లుండి వస్తున్నారు. 12:45 మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇది ఒక ఉత్సవం, ఇది మహోత్సవం. ప్రతిసారి మనకు వచ్చే ఒకే ఒక పండుగ దసరా పండుగ. ఈరోజు వచ్చే ఒక పండుగ కాకుండా ఒకే సమయంలో 2 పండుగలు వచ్చాయి. ఒకటి దసరా, రెండోది అమరావతి ఫౌండేషన్ సెరమనీ, అంటే అమరావతికి శంకుస్థాపన. ఇది తెలుగు వారి పండుగ, భారతదేశం గర్వించే సంకల్పం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విజయదశమి. విజయదశమి రోజున ఏ పనైనా చేయొచ్చు. విజయానికి తొలిమెట్టు ఈరోజు అమరావతి. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తులో ఈ అమరావతి విజయాల పరంపర ఏది తలపెట్టినా విజయం మనదే తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రేపు రాబోయే ఎల్లుండు చాలా మంది నాయకులు వస్తున్నారు, ప్రజలందరూ వస్తున్నారు. కానీ ఈరోజు మనం ఆలోచించింది రాష్ట్రం నలుమూలల, దేశం నలుమూలల నుంచి పుణ్యమట్టి పవిత్రమైన నీరు వచ్చాయి. ఇంకొక విషయం చూస్తే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా ఒక వాహనంలో 7 కొండల నుంచి మట్టి, అదే మాదిరిగా 7 తీర్థాల నుంచి పవిత్ర జలాలు వచ్చాయి. అవన్నీ కూడా ఈరోజు తీసుకొచ్చారు.
ఈరోజు మనం అందరం కూడా ఈ పవిత్రమైన సందర్భంలో ఒక సంకల్పం చేస్తున్నాం. ఆ సంకల్పం ఈ అమరావతి నగరం ప్రపంచంలోనే సుందరమైన 10 నగరాల్లో ఇది ఒకటిగా ఉండాలి. అవసరమైతే 10లో ఇది మేటైన నగరంగా ఉండాలి తప్ప ఇంకోటి కాదు. దానికే సంకల్పం చేస్తున్నాం. ఆ సంకల్పం అందరి ఆశీర్వాదాలు, మీ అందరి మనోభావాలు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఉండే దేవుళ్ళందరూ సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించారు, దీవెనలు అందించారు. అలాంటి మహా సంకల్పానికి మనం నాంది పలికాం. అదే మరిగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పవిత్రమైన జలాల్ని, పవిత్రమైన మట్టిని మనం అమరావతిలో పెట్టి ఇవన్నీ కలిపి సిఆర్డీఏ ఏరియా మొత్తం మళ్ళీ ఒకసారి ఒక శక్తివంతమైన ప్రాంతంగా తయారు చేయడానికి, ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి, శాంతి సౌభాగ్యాలతో ఈ ప్రాంతం ముందుకు పోవడానికి, అంతేకాదు ఒక నగరం అంటే, ఒక ఆదర్శ నగరం అంటే ఏ విధంగా ఉండాలో అలాంటి నగరాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఈ పవిత్రమైన జలాలతో, ఈ పవిత్రమైన మట్టితో ఎక్కడికక్కడ పునీతం చేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత రేపు నేను మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా హెలికాప్టర్లో కూడా అది స్ప్రే చేస్తే ఈ భూమి పులకించవలసిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే పవిత్ర జలాలతో, పవిత్రమైన మట్టితో, మహానాయకుల త్యాగాలతో, అదే మాదిరిగా ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలతో ఈ యొక్క ప్రాంతం పులకింపజేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక దివ్యమైన అనుభూతి. ఈ అనుభూతిని మనం చేసి ఇక్కడి నుంచి రాజధాని నిర్మాణం తలపెట్టబోతున్నాం. ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. 12:45 మనం చేసిన తర్వాత తిరుగులేని విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక నమ్మకం ఉంది. ప్రపంచాన్ని నడిపించేది నమ్మకం. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు వచ్చారు. అందరూ కూడా ప్రార్థనలు చేశారు, నిండు మనసుతో ఆశీర్వదించారు. ఇంకో పక్క అందరూ కూడా సంకల్పం చేశారు. ఆ సంకల్పం అమరావతి నగరం ఒక మహానగరంగా ఉండాలి, ఒక ఆదర్శ నగరంగా ఉండాలని మనం సంకల్పం చేశాం. ఈ రెండు అయిన తర్వాత ఇది సాధించడం పెద్ద కష్టం కాదు. ఆ నమ్మకం నాకుంది, ఆ ఆత్మవిశ్వాసం నాకుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ మహానగరంలో అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ఒక ఇటుకతో సమానంగా విలువైనటువంటి వాళ్ళ శ్రమదానం ఆర్థిక రూపేణా కానీ ఏ విధంగా చేసినా పర్వాలేదు, అది కూడా చేయమని చెప్పి కోరాం. అందుకే ఈ ఇటుక అనే కార్యక్రమం పెట్టాం. ఏదైతే మనం పిలిపించినప్పుడు మన ఇటుక మన అమరావతి, నా ఇటుక నా అమరావతి అనే కార్యక్రమం ఇస్తే బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. ఒక్కొక్కరు లక్షల ఇటుకలు కొంటున్నారు. ఇటుక 10 రూపాయలకే పెట్టాం. పెద్ద ఎత్తున డొనేషన్లు కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒకటి ఫీల్ అవుతున్నారు. రేపు ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం ఫౌండేషన్ వేస్తున్నామో ఆ ప్రాంతంలో ఒక మాన్యుమెంట్ కట్టబోతున్నాం. ఆ మాన్యుమెంట్ 16,000 గ్రామాల ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళు చేసిన పూజలు ఈ మాన్యుమెంట్లో ఉండే పరిస్థితి వస్తుంది. ఆ మాన్యుమెంట్ చూసినప్పుడు నా యొక్క శ్రమ, నా యొక్క పూజా ఫలితం, నా మనోభావాలు ఇక్కడున్నాయి. నేను కూడా ఇందులో భాగమని 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఈ మాన్యుమెంట్ని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఇదే కాదు, నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఇప్పటి నుంచి అక్కడ ఏదైతే కడుతున్నామో దాంట్లో ఒక సంకల్పం కూడా తెమ్మన్నాం. 16,000 గ్రామాల్లో సంకల్పాన్ని తయారు చేసి పంపించారు. టైం క్యాప్సూల్ పెడుతున్నాం. ఆ టైం క్యాప్సూల్లో ఇవన్నీ పెట్టి
భూమిలో భద్రపరుస్తాం. మీ యొక్క ఆలోచన విధానం, మీ సంకల్పం అక్కడ భూమిలో భద్రపరిచి శాశ్వతంగా పదిలంగా ఉండేటి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ వినూత్నమైన కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు కావడం, మనందరి యొక్క ఆలోచనలతో ఇది జరగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. కష్టాల్లో ఉన్న మనకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ రాజధాని నిర్మాణం బ్రహ్మాండమైన విజయాలు తీసుకొస్తుంది. ఈ విజయాల పరంపరతో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని, ఈ విజయదశమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన వెలుగులు తీసుకురావాలని, పేదరిక నిర్మూలన కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాజధాని సహకరించాలని, దీనికోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరికి అభినందనలే కాకుండా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ, ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు కష్టపడిన వారిని, భవిష్యత్తులో చొరవ తీసుకునే వ్యక్తుల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. Pakistan has stepped up security for Prime Minister Nawaz Sharif after learning that the Indian Intelligence Agency Research and Analysis Wing was trying to assassinate him.